హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు షాహీ సూపర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఇలా చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకైతే ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ ఘీలో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటానన్నమాట. చూడండి, నేను ఈ బాదం పప్పుల్ని స్లైసెస్‌గా కట్ చేసుకున్నాను. దాన్ని ఫస్ట్ నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి అన్నమాట. ఈ విధంగానే కిస్మిస్, జీడిపప్పుల్ని కూడా ఈ విధంగానే గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్‌నైతే యాడ్ చేసుకున్నాను. ఈ వాటరు హీట్ అవుతూ ఉంటాయి కదా! అంతలోకి ఇది రాగి పిండి అన్నమాట. ఒక గిన్నెలో వాటర్‌నైతే వేసుకొని నేను ఈ రాగి పిండి 2.5 కప్పుల వరకు తీసుకున్నానన్నమాట. నేను వాటర్‌లో వేసి ఉండలు కట్టకుండా విస్కర్ సహాయంతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మీ దగ్గర విస్కర్ అయితే లేకపోతే ఆహ్, ఫోర్క్ ఉంటుంది కదా! ఫోర్కు లేదా స్పూను దీంతోటి మిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండలైతే కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ వాటర్ అయితే మరగట్లేదు, హీట్ అయినాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక చేత్తో వేస్తూ, ఒక చేత్తో విస్కర్‌తో నేను ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. ఒకేసారి వేయకండి. ఈ విధంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఉప్మాలో బొంబాయి రవ్వ వేసినట్టుగా కలుపుతూ ఉంటాం కదా! వేస్తూ ఆ విధంగా అన్నమాట. ఈ బ్యాటర్ అనేది తిక్కుగా రాగి జావా ఏ విధంగా తిక్కుగా ఉంటుంది, పలుచగా ఉంటుంది. అది దించిన తర్వాత తిక్కుగా అదే రెడీ అయ్యిద్దనమాట. ఫస్ట్ తిక్కుగా ఉంటే గట్టి పడిద్ది. నార్మల్‌గా బ్యాటర్ ఏ విధంగా ఉందంటే, ఆ విధంగా ఉన్నట్టు దించేసుకోవాలనమాట. అందులోకి నేను అర కేజీ వరకు బెల్లాన్నయితే యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కొంచెం, ఇంకా యాలకులనైతే యాడ్ చేసుకున్నాను. రాత్రి మిగిలిన ఖీర్ అన్నమాట ఇది. ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇది ఒకసారి కలిపి చూడండి, టేస్ట్ అదిరిపోయిద్ది. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ విధంగా బ్యాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా రావాలన్నమాట. దీనికి మీరే ఒక పేరు పెట్టేసుకోండి. చూడండి, ఇది రాగి ఖీర్ అంటారు మా ఇంట్లో. డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకున్నాను. తర్వాత థిక్‌గా అయిపోయిద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.